హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. శుక్రవారం కదండి, అందుకని పూజ చేస్తున్నాను. డైరెక్ట్ వాయిస్ అని చెప్పి మీతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ అక్కడ కుదరలేదు, డిస్టర్బెన్స్గా ఉంది. చూపిద్దాం. ఒకళ్ళు గుచ్చుతుంటే ఒకళ్ళు పాడు చేసేవాళ్ళు అనమాట. దేవుడికి మాల కష్టపడి పాపం బిడ్డ గుచ్చుతుంది, ఈమెమో పాడు చేస్తుంది, ఇష్టం వచ్చినట్టు పాడు చేస్తుంది, నలిపేస్తుంది, కిందకి దిగనంటే దిగనంటుంది. జూపతేపా ఏంటో భాషలో మాట్లాడేసుకుంది. ఏం భాష అది? ఇంకేం భాష? దూదిబ్యా పాడు చేయడానికి ముందున్నావే పూలు గుచ్చి ఏంటో మరి. ఇంకా ప్రసాదాలు అయితే అయిపోయినాయండి. మా దీప్తి చాలా కష్టపడి పువ్వులు అయితే గుచ్చేసింది. ఇక ప్రసాదాలు పులిహోరను పొంగలన్నం చేసామండి. ఇక తెలిసిందే కదండి, శుక్రవారం అంటే అడావిడిగా ఉంటుంది. మా దీప్తి అయితే ఫోటోలకి అవన్నీ సెట్ చేసేసి కొబ్బరికాయ అయితే కొట్టేసామండి. ఇక ఇంకా అత్త కోడలు అయితే బాగా రెడీ అయితే అయిపోయాము. మా మనవరాలను కూడా రెడీ చేసాము, ఫోటోలు అయితే పెడుతున్నాము. ఇక శుక్రవారం ప్రతి శుక్రవారం అయితే ఇట్లా చేసుకుంటాం. మీరు కూడా అలా చేస్తే కామెంట్ చేయండి. మాదైతే పూజా మందిరం చాలా చిన్నదేనండి, సింపుల్గా ఉంటుంది, అద్దెకున్న వాళ్ళది కదండి. ఇంక మాదైతే ఓన్ ఇల్లు కాదు కాబట్టి, చిన్నది కాబట్టి అలా అడ్జస్ట్ అయితే అవుతున్నాము. ఇదండి మా చిన్న పూజా మందిరము. ఇలాగైతే సింపుల్గా అయితే చేసేసుకుంటాము ప్రతి వారము అన్నమాట. ఇంకా మా దిత్తేది అల్లరి చూసారుగా అండి. ఇక పువ్వులు కడుతుంటే ఎలా అల్లరి చేస్తుందో తన భాషలో తను అనమాట. తులసికోట అయితే బయట పెట్టాము, తులసికోట దగ్గర కూడా పూజలు అయితే చేసాము అనమాట. ఇంకా మీరు కూడా ఇలాగా చేస్తూ ఉంటే కామెంట్ చేయొచ్చు కదండి. ఇంకా మేము పనంతా అయిపోయాక అయితే ఇట్లా అయితే తయారైపోయాం, అత్త కోడళ్ళం. మా దిత్య తల్లి కూడా రెడీ చేపించేసి ఫోటోకి హాయ్ హాయ్ అని అయితే చెప్తున్నాం అనమాట. మేము ముగ్గురము కలిసి రెడీ అయితే చేసి ఇక లాస్ట్ పని అయితే ఉండిపోతుంది కదండి. ఆడాళ్ళకి పనులు అయితే ఉంటాయి, ఎంత రెడీ అయినా పని అయితే తప్పదు కదండి. ఇక బట్టలు ఆరేసుకోవడం, అంట్లు తోముకోవడం అయితే ఈ పనులు తప్పవు. మా దిత్య తల్లిని అటు ఇటు ఆడిస్తూ పాడిస్తూ లాస్ట్కి అంట్లయితే నేను బట్టలు ఆరేసానండి. నేను వీడియో తీసుకోవడం అవ్వదుగా, నేనైతే బట్టలు అయితే ఆరేసాను. మా దీప్తి అయితే అంట్లు తోమేసేసింది. ఈ రోజుకి కంప్లీట్ అనమాట, పూజ నీట్గా అయిపోయింది. కామెంట్ చేయండి మీరు ఎలా చేశారో ఏంటా అన్నది. మా పూజ శుక్రవారం పూజ అయితే ఇలాగుంటుంది, డైలీ బ్లాగ్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కామెంట్